రా स्ट्रेट अटलाने रा। हाँ दिख रहा है आ रहा हूँ मैं। चल नडू। क्या है केशव, क्या है ये? यहाँ के मिनिस्टर का भाई हूँ मैं। మినిస్టర్ కాదు హోమ్ మినిస్టర్ ఫోన్ చేయరా. तुझे तो देख लूंगा केशव, देख लूंगा। అన్నా ఆ వీరేష్ గాడు 2 కోట్ల బ్యాగ్ ఆడుంటున్న హోటల్ పక్క రూమ్లో వేసిపోయిందంటనా. ఎవడాడు ఏమన్నా తెలియదు. ఆ డీటెయిల్స్ మల్లేష్ గానికి వాడు చూసుకుంటాడు. ఓకే అన్నా. ఇది మల్లేష్ దా. ఏమైందిరా ఆ బ్యాగు పట్టుకొస్తా అన్నారు కదరా ఆ 2 కోట్ల బ్యాగు. అన్న వెతుకుతున్నాం, మన మనుషులు అన్ని చోట్ల ఉన్నారు, దొరికేస్తాడు. నిజంగానే వెతుకుతున్నారా మీరు? సీరియస్ గానే వెతుకుతున్నాం అన్న, వరిగా వద్దు, దొరుకుతాడన్న ఖచ్చితంగా. వాడేమో ఫోన్ చేసి దుబ్బేస్తూనే ఉన్నాడు ఏమైందని. నేనేం చేయాలరా, మీరేమో పని చేస్తలేరు. నాకు దమాక్ ఖరాబ్ అయిపోతుందిరా. సిటీ మొత్తం పెట్టామన్నా, మొత్తం వెతుకుతున్నారు కదా. పోబే బయటికి పోయి మాట్లాడుకో. సారీ అన్న, ఒక్క నిమిషం. ఫోన్స్ ఏమో వీడొకడు మధ్యన ఫోన్ కాల్స్ అని డిస్టర్బ్ చేస్తాడు. దొరుకుతాడా వాడు? దొరుకుతాడన్నా. మల్లేష్ గానికి ఈ మధ్యలో చాలా కాల్స్ వస్తున్నాయి. పర్సనల్ పనులు చేసుకుంటుండనా బయట. నిజమే అన్న, మొన్న ఒక ల్యాండ్ సెటిల్మెంట్ చేసిండు, మన పేరే చెప్పుకొని మీ పేరే చెప్పిండంట, మన పిల్లగాలతోనే చేయి. సారీ అన్న. ఏం ఫోన్ రా? పర్సనల్ ఫోన్ అన్న, జస్ట్ ఫ్యామిలీ కాల్, ఇంటి నుంచి. దొరుకుతాడా అని ఇంకెన్ని రోజులు దొరుకుతారా వాడు? మీకు లాస్ట్ 24 hours టైం ఇస్తున్నా. మీరేం చేస్తారో నాకు అనవసరం. ఐ వాంట్ రిజల్ట్స్, దట్స్ ఇట్. సరే ఓకే అన్నా. సరే అన్న. ఓకే అన్న. ఈయనెక్కడో చూసినట్టుంది. మనం వెతుకుతున్న వాళ్ళలాగున్నాడే. 2 చాయ్. సార్ చెక్ చేద్దాం. ఏమ్రా ఏమై కనిపించలేదు నిన్నంతా? రేయ్ నేను అడిగింది నిన్నేరా. మాట్లాడవేంద్రా, ఏడికి పోయినావు? పనుండి గుంట్రెళ్ళలే. అదే అన్న కూడా అడిగిండు. ఏం చూస్తున్నావురా? ఎక్కడికో వెళ్దామన్నావు, ఏమైంది? సరేగా, నాకు చిన్న పనుంది, నువ్వు బయలుదేరు. ఇప్పుడేం పని ఉందిరా? చిన్న పనుంది, నా బామ్మర్ది వస్తున్నాడు, ఇప్పుడే మెసేజ్ చేశాడు, నువ్వు బయలుదేరు. మాకేం పని లేదనుకున్నావా? బామ్మర్ది వస్తున్నాడు, ఫ్యామిలీ ఇష్యూ మాట్లాడాలి. అవునరా, కూర్చొని మాట్లాడదాం. నువ్వు బయలుదేరు, నేను వస్తా. అన్నకు చెప్పేస్తానా నేను? ఓ అరగంటలో వస్తా. పైసలు పోయినా బాధ లేదురా, పరువు పోయినా బాధ లేదురా, కానీ మనిషి పోయిండ్రా. అన్నా నా 2 కోట్లు ఎత్తుకుపోయినోడు మల్లేశం గాడిని వేసినోడు ఒకడే అనిపిస్తుందన్నా. అవునరా, పట్టుకుందాం అన్న, ఖచ్చితంగా పట్టుకుందాం. డబ్బు ఏమై ఉంటుంది? ఒకవేళ తీసుకెళ్ళి ఉంటాడా? ఛాన్సే లేదే. నేను గమనిస్తూనే ఉన్నానే, ఏమై ఉంటుంది? స్మిత, ఏంటి? నందకిషోర్ అన్నకి నీ గురించి మొత్తం తెలిసిపోయింది. ఆ బ్యాగ్ ని వాడిని ఎక్కడ దాచిపెట్టినావు? ఎవడాడు? నందకిషోర్ అని చెప్తావు ఇదే మాట? అన్న నీకు నైట్ ఫోటో పంపించాడు కదా వాట్సాప్ లో. ఆడెవడో నాకు తెలీదు. వాడు 2 కోట్లు తీసుకొని పోయాడు, నీకు తెలియదా? ఆ డబ్బే ఉంటే డబ్బు తీసుకుని వెళ్ళిపోతాను కదరా పిచ్చనా కొడక. ఇక్కడెందుకుంటా? ఇక్కడ లేడన్నా, మాకు తెలియదంటన్నా. అలాగే అన్న, అన్న నేను తీసుకొని రమ్మన్నాడు, పదా. ఓకే వస్తున్నా. ఎవరు? నా దోస్తు. ఏం చేస్తాడు? పిలిచినా, మాట్లాడదామని పిలిచినా. ఆ శంషాబాద్ సైడ్ పని ఏం చేసినావు? వాడు లేడు, సాయంత్రం మాట్లాడదాం. మరి అన్నే పంపించింది నన్ను. సాయంత్రం మాట్లాడదాం అన్నా కదా, ఇప్పుడు వేరే పని ఉంది. మరి నన్ను ఎందుకు పిలిచిర్రా మళ్ళా?
పని చేయనీకి వచ్చిరా ఏం చేయనీకి వచ్చి పర్సనల్ పని ఎక్కువైపోతున్నారా మీవి నేను వస్తానా కదా, చేస్తావా మరి? నేను కాల్ చేస్తా పదా. ఏం కాదు పో. ఏమరా బాయ్ నాకు అర్థం కావట్లేదు మీరేందో మీ ఎవరం రాజుగాడు అదేదో చేస్తుండన్నా ప్రతిసారి నన్ను పిలుస్తున్నారు మళ్ళీ కట్అప్ చేసి పంపిస్తున్నారు. అన్న ప్రతిసారి ఇట్లా చేస్తురన్నా వీళ్ళు, నీ వెనకేదో జరుగుతుందన్నా, జాగ్రత్త ఉండాలన్నా వీళ్ళతోని. ఓకే అన్న. ₹10,00,000 10 లక్షలకి ఎవడైనా మర్డర్ చేస్తాడా? ట్రే నువ్వు ₹1,00,000 కూడా చేసిన రోజులున్నాయి, మర్చిపోయావా? కాలం మారింది. చేస్తావా లేక జాన్ గాడికి చెప్పనా? సర్లే నీకోసం చేస్తాలే. పొద్దున్న 9ంటికి మీ ఇంట్లో కలుద్దాం. బాయ్. హలో అన్న. జాన్ చెప్పు. అన్న ప్రభాకర్ చచ్చిపోయింది అన్న. మొత్తం చూసే చెప్తున్నావా? నిజమేనా రాది? చంపేసిరాని ఎవరు? సంపేయడమేందిరా? ఎక్కడ్రా? కారులోనే పడున్నాడు, ఎవరు లేరు ఇక్కడ. వాడొక్కడేనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారు అక్కడ? ఒక్కడే ఉన్నాడన్నా. అక్కడ ఎక్కువసేపు ఉండకు, ఆఫీస్కి వచ్చాయి. అన్న వస్తుంది.